ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఈ రాఘవ్ ఈ మధ్య రేఖని ఎక్కువ సేవ్ చేస్తున్నట్లేడు. ముందు నువ్వు ఒక విషయం చెప్పు నాకు. ఈ పాము పన్నాగం అంతా నీదే కదా? అరే వీరేంద్ర, నీకు ఎప్పుడు బుద్ధొస్తుంది? అమ్మా, నేనేమీ చేయలేదు. నువ్వు ప్రతిదానికి నన్నే తప్పు పడతావు. నేను బయట యాక్టింగ్ చేస్తున్నాను కదా, నా భార్యని ప్రేమిస్తున్నట్టు. నీ ఎదురుగానే ఉన్నానుగా. అలాగా? అయితే స్టోర్ రూమ్ లో పాము ఎలా వచ్చింది? నాకెలా తెలుసమ్మా? నువ్వే వెళ్ళి పామును అడుగు. అదే కదా అడుగుతున్నాను. అమ్మా, వీడి మీద ఒక కన్నేసుంచాలి. లేదంటే వీడి తెలివి తక్కువతనంతో మళ్ళీ మునిగిపోతాడు, నన్ను కూడా ముంచి పారేస్తాడు. నువ్వు అసలు ఇదంతా ఎందుకు చేస్తూ ఉంటావు? ఎందుకు చేస్తానంటే బ్రతకడానికి నీళ్లు తాగడం అవసరం కదా. నేను కూడా చూసాను, మీరు కావాల్సిన దానికన్నా తక్కువ నీళ్లు తాగుతారు. మరీ అంత ఫన్నీగా ఉండడానికి ట్రై చేయకు. ఏమంత అవసరం ఉందని 17th హీరోయిన్ లాగా నా చేతి నుంచి విషం తీయడానికి? మీ ఫోన్ లో లాక్ ఉంది చూడండి, నాకు దాని పాస్వర్డ్ తెలీదు. ఆ టైంలో నేను ఎవరిని హెల్ప్ కోసం పిలవలేకపోయాను, అందుకనే. మరి నీ ఫోన్? అది మోస్ట్ ప్రాబబ్లీ నీ దగ్గర అప్పుడు ఉండదు కదా. అది కేవలం ఫోన్ మాత్రమే, మెడలను మంగళసూత్రం కాదు. నా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి దాన్ని రోజంతా మెడలో వేసుకుని తిరగటానికి. ప్లీజ్ అలానే వేసుకో. నువ్వు వేసుకునే మంగళసూత్రం వల్ల నా ఆయుష్ పెరుగుతుందో లేదో గానీ, నువ్వు నీ ఫోన్ నీ దగ్గర పెట్టుకుంటే నీ ఆయుష్ పెరుగుతుంది. ఇంతకీ చెప్పాలంటే నా మంగళసూత్రమే నా ప్రాణం కాపాడింది. అంటే దాన్ని కట్టిన వ్యక్తి. మరీ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నట్టు ట్రై చేయి. నా ప్రాణం కాపాడే గోల్లో నీ ప్రాణం పోయి ఉండేది. అవునా? అయితే లోపల పాము ఉందని తెలిసిన తర్వాత కూడా నన్ను కాపాడడానికి లోపలికి ఎందుకు వచ్చారు మీరు? నేను నిన్ను అలా ఎలా ఒక గదిలో పాముతో పాటు వదిలేయగలుగుతాను? మరి అదే పాము కాటేసిన తర్వాత మిమ్మల్ని అలా ఎలా వదిలేయగలుగుతాను? అసలు నీతో వాదించడమే వేస్ట్. నిజమే, మీతో కూడా. మీరు హీరో అయిపోవాలంతే. అలాగే నేనేమైనా చెప్పాననుకోండి, ఎన్నెన్ని మాటలు అంటారు. మంచాన పడి లేచిన వ్యక్తి కూడా మళ్ళీ మంచం పట్టాల్సిందే. ఒకటైతే నిజమే, మనిషి ఇంకా మంచాన పడి లేవలేదు. తనను నేనే లేపాల్సి వస్తోంది. పాదమే పరుగునా చేరని చింతకే, హృదయమే నిలువునా కరిగని చూపుకే. ఇదే ఉదయం గత దినానా ఇలా లేదసలెందుకే. చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. ఒకే ఒక ప్రాణం ముందే, అదే నేనే కావాలందే. నువ్వే అలా కాదంటే ఎలా? సఖి అలా దూరంగుంటే ఎదే ఇలా భారంగుందే. పదే పదే చంపకే నన్నిలా. సరే అనవే సఖి నీవే, మరే వరము అడగనే. నీ వలపు కౌగిలిలో నేనే కమౌతానే. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూసి
ఇదేం పరవశమే ఇదేం ఎలా ఉన్నానండి? అచ్చం కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు పూర్ణిమ. వీరేంద్ర గారు, వీరేంద్ర గారు, మీరు మన సర్ప్రైజ్ వెడ్డింగ్ సెరమనీ అరేంజ్ చేశారు కదా, అందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేను నీకోసం ఏదైనా చేయగలను పూర్ణిమ. ఆ? ప్రతి నీకు తెలుసా మనం ఈ ఇంట్లోనే అందరికంటే చాలా బోరింగ్ కపుల్. ఇప్పుడు వీరు బావ అండ్ బిక్కో సిస్టర్ కూడా ప్రేమ పక్షులాగా అయిపోయారు, కానీ మనం నెంబర్ 3 లోనే ఉన్నాము. నెంబర్ 1 ప్లేస్ లో రాఘవ బావ రేఖ ఉన్నారు కదా. కదా నీకు కూడా అలానే అనిపిస్తుందా? చూడండి. ఇక మీరు నా చెయ్యి వదిలేయచ్చు. ఇప్పుడు అంత అందంగా ఏం లేను, అంటే అనారోగ్యంగా లేను. నువ్వు రాఘవ సూర్యవంశీతో స్నేహం చేసావు, అందుకు జరిమానా చెల్లించి తీరాలిగా. చల్లగా ఉండమ్మా, సంతోషంగా ఉండు. చాలా అందంగా ఉన్నావమ్మా. రేఖ, అమ్మా, నమస్కారం అండి. రండి రండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.